వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నాగార్జున సాగర్ రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 10 లక్షల చేప పిల్లలను మన సాగర్ రిజర్వాయర్లో వదలడం జరుగుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అందులో 207 ట్యాంకుల్లో మొత్తం 113 కోట్ల చేప పిల్లల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. తద్వారా గంగపుత్రులకి అందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంత కృషి చేసి ఇక్కడున్న గంగపుత్రులకి న్యాయం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. అందుకు అధికారులు కూడా ఎల్లవెల్ల కృషి చేస్తున్న విషయం మీరు అందరు గమనించాలి. ఈ విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమ పథకాలని అందించడంలో ముందు భాగంలో ఉన్నందుకు మీరు చూసిండ్రు. మొన్న జరిగిన బై ఎలక్షన్లో కూడా ప్రజలు వారి దీవెనలు అందించిండ్రు. అదేవిధంగా మా వంతు కష్టం మేము పడతామని ప్రజల మద్దతు కూడా ఇదే విధంగా ఉంటుందని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలు భాగంగా మనం రాష్ట్రంలో మన గౌరవ మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఈరోజు మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు గారిచే ఈరోజు మనకు నాగార్జున సాగర్లో ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు 10 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ విడుదల చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో మొత్తం 207 చెరువులకు గాను 1,13,00,000 చేప పిల్లల్ని మనం వదలడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అలాగే మొత్తం మన జిల్లాలో దాదాపు 1100 చెరువులలో దాదాపు 6 కోట్లు సీడ్ని మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మా మత్స్యశాఖ సిబ్బంది అన్ని నియోజకవర్గాల్లో ప్రతి చెరువులో కూడా ఎక్కడైతే చెరువులు నిండి ఉంటాయో ఆ నిండిన చెరువులన్నింటిలో కూడా వేయడానికి ఉంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మధ్య దళారీ వ్యవస్థని రూపుమార్చాలని చెప్పి ముఖ్యంగా మనకి ఆర్థికంగా వాళ్ళు చేప పిల్లలు వేసుకోలేరు కాబట్టి మత్స్యకారులకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ప్రభుత్వమే ఉచిత చేప పిల్లలు వేసినట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి సంకల్పంతో మన ప్రభుత్వము ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. దీనికి ఈరోజు మన నాగార్జున సాగర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారికి మా మత్స్యశాఖ ద్వారా మా జిల్లా కమిటీలందరి ద్వారా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం దాదాపుగా మనకి ఈ నెల రోజులు మన జిల్లాలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా మత్స్యకారులు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.